కృష్ణా జిల్లా మచిలీపట్నం సత్వజన సుపత్రిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన తనతో సహచర కార్మికులు పథకం ప్రకారం అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చీరలాగి తీవ్ర మనోవేదనకు గురి చేశారంటూ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికుల ధర్నా వెలుగు చూసిన కొత్త కోణం. కార్మికురాలిగా పనిచేయాలంటే పక్కలోకి వెళ్లాల్సిందే, ఇంటి పని వంటి పని చేయాల్సిందే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. నిత్యం లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఫిర్యాదులోని వివరాల మేరకు మహిళలతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు ఎం ఫణీంద్రను పై అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేయడానికి తానే కారణమన్న అపోహతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత సఫాయి మజ్దూర్ కాంగ్రెస్ లో పనిచేస్తున్నానన్న అక్కసుతో విధులకు వచ్చిన తనతో అసభ్యంగా ప్రవర్తించారన్నారు. పారిశుద్ధ్య విభాగ ఇన్ఛార్జి చక్రవర్తి కనుసన్నల్లో ఫణీంద్రకు మద్దతుగా దుర్గాప్రసాద్, కమల, దుర్గా లక్ష్మి, వెంకటలక్ష్మిలు తనను కులం పేరుతో దూషించారన్నారు. మహిళా స్టేషన్ పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సూటిపోటి మాటలు కాదండి, అదేంటి లైకింగ్గానే నన్ను వేధిస్తున్నారు. చాలా దారుణంగా అసహ్యంగా మాట్లాడుతున్నారండి. నేను మీడియా ముందు చెప్పుకోలేకపోతున్నాను. నాకు న్యాయం జరిగేలాగా చేయండి.